గ్లోబల్ సమ్మిట్లో ఒక ప్రత్యేకమైన డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసి దాన్ని ముందుకు తీసుకొని పోతున్న తరుణంలో డెఫినెట్లీ మేము ఆశించాం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్వేస్ తీసుకునే క్రమంలో హైదరాబాద్ మూసీ రివర్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు కనపడలేదు. అట్లాగే టూరిజం సంబంధించి యునెస్కో లాంటి వాళ్ళు గుర్తించిన రామప్ప హెరిటేజ్ లాంటి టెంపుల్స్ ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్న అద్భుతమైనటువంటి టూరిజానికి సంబంధించి ఉన్నాయి స్థలాలు. మనకి మన్ననూరులో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ, లేకపోతే ఆదిలాబాద్లో ఉన్నటువంటి కవాల్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ, టైగర్ రిజర్వ్ కానీ, వీటన్నీ ఇంకో పక్కన రెండు అద్భుతమైనటువంటి నదులు, అటు ఓ పక్కన కృష్ణా నది, ఇంకో పక్కన గోదావరి నది, ఈ మధ్యలో అక్కడక్కడ వాటర్ ఫాల్స్, ఫారెస్ట్, ఒక పక్కన టైగర్ రిజర్వ్స్, ఒక పక్కన టెంపుల్స్, అనేక టెంపుల్స్ యునెస్కోలో గుర్తింపు పొందిన టెంపుల్స్ ఇంకో పక్కన. మనం ఈ 2-3 రోజులు చూస్తాను అద్భుతంగా. న్యూజిలాండ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి సమ్మక్క సారలమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చి వాళ్ళు అనేక మంది దర్శించుకుంటున్నటువంటి విషయాలు కూడా చూస్తాం. ఇంత గొప్పగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టూరిజం ప్యాకేజ్లో కూడా పెట్టుకోకపోవటం చాలా బాధ అనిపించింది. ఇకపోతే అత్యంత ముఖ్యమైనది రేర్ ఎర్త్ మినరల్స్. ఇవాళ రేర్ ఎర్త్ మినరల్స్ గురించి ప్రపంచంలోనే ఒక పెద్ద సమస్యగా మారినటువంటి పరిస్థితుల్లో